తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొత్తంగా ఈరోజు ఎకరం నుంచి మొదలుకొని మనకి 12 ఎకరాల లోపున్న ప్రతి రైతన్నల ఖాతాల్లో, అలాగే మనకి జిల్లాలు మొదలుకొని 19 జిల్లాలలో మనకి రైతు భరోసా నిధులు అనేది డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇక ఈరోజు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నాయి, అలాగే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, మాది ఈ జిల్లా అన్న, మాది ఆ జిల్లా అన్న, మాకు ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ కాలేదు, మాకు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఒక్క ఎకరం కూడా డబ్బులు అనేది ఇంకానైతే మాకు క్రెడిట్ కాలేదని చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్లు అయితే చేస్తున్నారు. సో ఇక ఈ వీడియోలో అయితే మీకు పూర్తి సుష్టత ఇవ్వనున్నాను. మనకి ఏ ఏ జిల్లాలలో ఎప్పుడు ఏ ఏ టైంలో రైతు భరోసా డబ్బులు అనేది పంపించడం అయితే జరుగుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ప్రకారం మనకి రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో మొత్తంగా 100% ఏ జిల్లాలలో జమ అవుతున్నాయి, అలాగే ఏ డేట్ నాడు ఏ టైం వరకు ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ అవుతాయి అన్న దానిపై మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను. అలాగే దీంతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూసిన రైతన్నులకు కూడా రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏ తేదీ వరకు జమ అవుతాయి, అంటే ఇప్పటి వరకు రుణమాఫీ అయినప్పటికీ కూడా రుణమాఫీలో అయిన రుణమాఫీ డబ్బులు అనేది ఇంకా చేతికి చాలామందికి అయితే రాలేదంట. సో ఆ డబ్బులు కూడా ఏ తేదీలోపు ప్రభుత్వం నుంచి పంపించడం అయితే జరుగుతుంది. అలాగే ఆ రైతు భరోసా డబ్బులు, రైతు రుణమాఫీ డబ్బులు అనేది మనకి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా సంవత్సరం అవుతున్నప్పటికీ, ఇక 2025 నూతన సంవత్సరం వచ్చినప్పటికీ కూడా ఈ డబ్బులు అనేది ఇంకా క్రెడిట్ చేయలేదని చాలామంది రైతన్నలు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో దీనిపైన మనకైతే సబ్ కమిటీ సిఫార్సు అనేది జారీ చేయడం అయితే జరిగింది, ఉత్తర్వులు మనకి రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. సో ఇక రూల్స్ అమలు చేయడంతో మనకి రైతు భరోసా డబ్బులు, రైతు రుణమాఫీ డబ్బులు మనకి రానున్న ఎప్పుడు జమ అవుతాయి అన్న దానిపై మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అనేది లైక్ చేయడం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయని చాలామంది రైతన్నలు అనేది ఎదురు చూస్తున్నారు. సో దీనిపైన మనకి సబ్ కమిటీ ఉత్తర్వులు సిఫార్సు అనేది జారీ చేయడం అయితే జరిగిందండి. సో ఇక ప్రభుత్వం నుంచి ఓన్లీ ఎకరం నుంచి మొదలుకొని 7 ఎకరాల లోపు ఉన్న రైతన్నుల ఖాతాలలో మాత్రమే రైతు భరోసా నిధులు డబ్బులు అనేది క్రెడిట్ చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక మీదట ఎకరం నుంచి 10 ఎకరాల లోపు డబ్బులు అనేది పంపించడంట. ఓన్లీ ఎకరం నుంచి మొదలుకొని 7 ఎకరాల వరకు యాసంగి పంట, అలాగే మనకి సంబంధించిన రబీ సీజన్, మనకి ఖరీఫ్ సీజన్ సంబంధించిన 2 సీజన్లకు కలుపుకొని ఎకరం నుంచి 7 ఎకరాల లోపున రైతన్నుల ఖాతాల్లో మాత్రమే, అలాగే 7,500 రూపాయలు మనకి మొదట ఖరీఫ్ సీజన్, దాని తర్వాత రబీ సీజన్ సంబంధించిన 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు మన రాష్ట్ర రైతన్నుల ఖాతాలో ఈ నెల డిసెంబర్ చివరి వారం లేదంటే మనకి జనవరి నెల మొదటి వారం లోపు, మనకి సంబంధించిన జనవరి చివరి వారం లోపు లేదంటే డిసెంబర్ చివరి వారం లోపు 100% తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు, రైతు రుణమాఫీ నిధులు క్రెడిట్ అయ్యే విధంగా నా బాధ్యత అనేది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది మీడియాతో. సో ఇక అప్డేట్లోకి మనం వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూస్తుండడంతో మనకి రైతు భరోసా నిధులు అనేది కరెక్ట్ జనవరి 15 తారీఖు లోపు జమ చేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనమైతే చూద్దాం జనవరి 15 లోపు ఏ జిల్లాలలో రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ అవుతాయా లేదా అన్నదానిపై మనం ఇక చూడాల్సి ఉంది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.